ఆధ్యాత్మిక నగరం ఒక్కటే కాదు, ఎంతో పౌరాణిక చారిత్రక వైభవాన్ని గంభీరంగా మోస్తున్న దివ్య ధామాల సమున్నత ప్రాంతం ఉజ్జయిని. త్రిపురాసురుడిని పరమేశ్వరుడు సంహరించిన కారణంగా శివయ్యను ఉజ్జయినిగా పురాణాల్లో వ్యవహరించారు. ఉజ్జయిని అంటే విజేత అని అర్థం. ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రంతో పాటు అనేక దివ్య ధామాలు ఆవిర్భవించిన మహిమాన్విత పుణ్యతీర్థాల సమాహారం ఉజ్జయిని. ఇక్కడి నేలపై ప్రతి అణువు దైవిక మహత్తును కలిగి ఉంటుంది. క్షిప్రా నదీ తీరాన వెలసిన దివ్య క్షేత్రాల్లో ఈశ్వరుడు మంగళనాథుడిగా కొలువైన క్షేత్రం కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ ప్రవేశ ద్వారం నుండి ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన భక్తులకు అలనాటి ఆలయ గోపురాలు, కట్టడాలను సందర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. మంగళనాథ్ ఆలయం ఉజ్జయినిలోని క్షిప్రా నది ఒడ్డున కొండపై ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోనే మంగళనాథుడికి ఉన్న ఏకైక ఆలయం. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళ భగవానుడు అంటే నవగ్రహాల్లో ఒకరైన అంగారక గ్రహ దైవాన్ని సూచిస్తుంది. ఉజ్జయినిలో భక్తులు సందర్శించే అత్యంత పవిత్ర క్షేత్ర సముదాయంలో మంగళనాథుడి ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. భక్తులు తమ జాతకంలో మంగళదోషం ఉన్నవారు తమ అశుభ గ్రహాలను శాంతింపజేయడానికి మంగళనాథుడి దర్శనార్థం ఈ ఆలయానికి వస్తారు. భూమాత పుత్రుడైన అంగారక గ్రహాన్ని మంగళుడిగా, భౌమ్యుడిగా కూడా వ్యవహరిస్తారు. ఈ మంగళనాథుడి గ్రహాలయం పరమేశ్వరుడి ధామంగా ప్రసిద్ధి చెందింది. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మంగళనాథుడి ఆలయ చరిత్ర చూస్తే అనేక శతాబ్దాల పురాతనమైనదిగా తెలుస్తోంది. ఉజ్జయిని రాజధానిగా చేసుకుని సింధియా రాజవంశం 1737 నుండి 1880 వరకు పాలించింది. ఈ సింధియా పాలకుల కాలంలోనే మంగళనాథుడి ఆలయం పునర్నిర్మాణానికి నోచుకుంది. మత్స్య పురాణం ప్రకారం శివుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో భీకర యుద్ధం చేసిన ప్రదేశంలో